నమస్కారం. నమస్తే అండి. సో, రాత్రి పడుకునేటప్పుడు చాలా మంది రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా రేపొద్దున ఏం చేయాలి అనేది ఎక్కువ ఆలోచిస్తారు. చాలా యెస్. మట్టుకు. 90% రేపు అది మార్నింగ్ షెడ్యూల్ కొంతమంది ఏమిటి? మాత్రమే అలా ఆలోచించేది. యెస్. మార్నింగ్ షెడ్యూల్ ఏమిటి? రేపు మార్నింగ్ ఎలా ఉండాలి? లేదా ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళనుకోండి, రేపు వంట ఏం చేయాలి? పొద్దున్నే టిఫిన్‌లేమిటి? ఇవి అంతే, ఇవి అంతే, అంతే, అంతే. ఆలోచిస్తారు. సో, అసలు మన మైండ్‌లో నైట్ ఏం ఆలోచించటం వల్ల మనకి మనం అనుకుంటాం ప్రతి వీడియోలో యెస్, చెప్తూనే యెస్. ఉన్నారు. సంపద, అవునవునవును. డబ్బు రావాలి అంటే యెస్. మనం నైట్ ఏం ఆలోచించాలంటారు? ఓకే. మంచి క్వెషన్ ఇది. అందరికి అలవాటు ఉన్నవాడికి, లేని వాడికి, హ్మ్. ఏదైనా తెలిసిన వాడికి, తెలియని వాడికి, ప్రతి మానవుడికి అవసరం ఇది. హ్మ్. ఇప్పుడు నిద్ర లేచింది మనం బయటెళ్తాం. ఏదో ఒక పల్లి తినేసి బయటెళ్తాం. హ్మ్. పోయే రకరకాలుగా నెగెటివ్ పాజిటివ్ అంటే ఎక్కువ నెగెటివ్స్ చూస్తది కళ్ళల్లో కూడా. హ్మ్. పనికిరాని దాంట్లో కూడా జోక్యం చేసుకుంటది మన హ్మ్. మైండ్ పోయి. హ్మ్. హ్మ్. అంటే మనకి ఉన్న అలవాటు అలాంటిది. చూసేసి వస్తాం తిరిగి ఇంటికి. హ్మ్. నైట్‌కి వస్తాం. హ్మ్. ఇప్పుడు పోయి తిరుక్కొచ్చే లోపల ఏమొచ్చింది ఇక్కడ? పాజిటివ్ అండ్ నెగెటివ్. అంటే చెడ్డది, మంచిది అన్నీ కలేసుకొని వచ్చున్నది. హ్మ్. హ్మ్. వచ్చున్నదా లేదా? హ్మ్. ఇప్పుడు మనం ఇట్లే గాని నిద్రెళ్తే ఎక్కడికి పోదు. అది ఈ లోకంలోనే తిప్పుతానే ఉంటది. హ్మ్. అట్లే గాని నిద్రెళ్తే. హ్మ్. కాబట్టి ఇది మారాలి అన్నప్పుడు మనం ఏం హ్మ్. చేయాలంటే ఎవరైనా సరే భయాన్ని తీసేయాలండి. ప్రతి మానవుడు ఎందుకు నేను ఒక పదాన్ని మరలా యూజ్ చేస్తానంటే దానికి హ్మ్. ఎంత పవర్ అనేది మీరు ఆలోచించినారంటే దాన్ని యూజ్ చేసినారంటే దాని పవర్ తెలుస్తది. హ్మ్. భయాన్నే పిరికితనాన్ని తీసేయండి. హ్మ్. ఎవడైనా సరే హ్మ్. తీసేయండి. హ్మ్. ఏదైనా పర్లేదు అప్పులున్నా కూడా పర్లేదండి. హ్మ్. ఏం పర్లేదు. భయపడేది ఎందుకు? భయపడితే భయం చంపేస్తది నిన్ను. అక్కడికి హార్ట్ అటాక్ వస్తది. లేక ఇంకా ఏదో నువ్వు సూసైడ్ చేసుకుని అరే రేంజ్‌లోకెళ్తది. వదిలేయ్. నైట్ వచ్చినా చుట్టుకొని వచ్చినా కదా! రేపేం కావాలి నీకు? హ్మ్. రేపు ఎలా ఉండాలి? లేక హ్మ్. ఎల్లుండికి ఎలా ఉండాలి? ఆ మర్రోజుకి ఎలా ఉండాలి? లేక ఈ నెల ఫుల్‌గా ఎలా ఉండాలి? ఏదో ఒకటి ఉంటది కదా! హ్మ్. రేపు జరిగేది, ఎల్లుండి జరిగేది కూడా ఇక్కడే నువ్వు ఈ రోజే డ్రీమ్ చేయాల్సిందే. హ్మ్. విజువలైజేషన్ పట్టించాల్సిందే. హ్మ్. ఇయన్నీ జరగాలన్నప్పుడు మన మైండ్‌లో ఉన్న నెగెటివ్‌ని పంపించాలి కదా! హ్మ్. మన మైండ్‌లో ఉన్న నెగెటివ్ బయట పోవాలి. హ్మ్. బయట పోవాలంటే నువ్వు అద్దం దగ్గరికెళ్ళాల్సిందే. బాగా తినేయి. హ్మ్. తినేసి బాగా తినే మొక్కల కాడికి తినాలన్నా తిని పారేయి. నీ హ్మ్. మైండ్ చెప్పేది ఏం చెప్పినా తినేయాల్సిందే. అసలు దాంట్లో మాత్రం ఎట్టి పరిస్థితి రాకూడదు. హ్మ్. మళ్ళీ మా ఇన్నర్ మైండ్ నిరాశ పడతది. హ్మ్. మటన్ తినమంటే నాకు వద్దులేరబ్బా ఈరోజు ఏడ తినేది అనుకున్నావంటే మళ్ళీ వద్దు. హ్మ్. తినాలంటే తినేయమన్నాను. హ్మ్. హ్మ్. తినేసి అద్దం పడుకునేదానికి రెడీ అయిపోయినా కదా! పడక్కడ కూడా ఏసి పెట్టి అద్దంలో నిలబడు. హ్మ్. నీ గురించి రా చెప్పు గొప్పగా చెప్పుకో. ఎవరి హ్మ్. గురించే? నీ గురించే చెప్పాలి. ఇతరుల హ్మ్. గురించి కాదు. హ్మ్. ఇక్కడ చూడు నిన్ను గురించి ఇప్పుడు నువ్వెవడనేది నీకే తెలీదు. హ్మ్. నువ్వెవడనేది నీకే తెలీదు. హ్మ్. నీ గురించి గొప్పగా చెప్పు. కొన్నాళ్ళు చెప్పినావంటే నువ్వెవరనేది నీకు ఆనందంలో వ్యక్తమొస్తది. హ్మ్. నీ గురించి గొప్పగా చెప్పి రేపేం చేయాలి? హ్మ్. ఎల్లుండి ఏం చేయాలనుకున్నావు? ఏదో ఒక హ్మ్. టార్గెట్ ఉంటది. దాన్ని జరిగినట్టు అర్థంలో చెప్పు. ఓకే. జరిగిపోయినట్టు అర్థంలో చెప్పుకోవాలి. జరిగింది బాగా సులభంగా జరిగింది. మన సబ్జెక్టే హ్మ్. సులభమండి. హ్మ్. లా ఆఫ్ హ్మ్. అట్రాక్షన్‌లో సులభం తప్ప కష్టం అనేది లేదు. కష్టపడితే కష్టమొస్తది. నువ్వు కష్టమన్నావంటే కష్టంతోనే కూడిన డబ్బు కూడా హ్మ్. సంపాదిస్తున్నారండి. హ్మ్. చాలా మంది అంటారు. మా ఫాదర్ కూడా ఇచ్చేసాడు ఎన్నో సార్లు. లెక్క లేకుండా ఈనుండాది ఈ మైండ్. హ్మ్. "ఏయ్ నాయనా కష్టపడి సంపాదించినానురా ఈ రూ. 100 హ్మ్. 300 ఇస్తున్నాడు చదువుకునేదానికి పోయేటప్పుడు. హ్మ్. డిగ్రీ చేసేటప్పుడు మా ఫాదర్ ఇచ్చేది అది ఎక్కువ నాకు. హ్మ్. అబ్బా! 300 అని జోకులు హ్మ్. పెట్టేవాడిని. హ్మ్. హ్మ్. 300 కష్టపడి సంపాదించినాను నాయనా భద్రం పెట్టుకో అని ఇస్తరు. హ్మ్. అలా ఇచ్చినాడు. కష్టపడ్డాడు కాబట్టి ఆయన కష్టంతోనే పోయినాడాయన. హ్మ్. నేను హ్మ్. సులభమన్నాను కాబట్టి సులభ మార్గానికి వచ్చేసింది. కాబట్టి అక్కడ సులభమైన పట్టించండి. జరిగింది హ్మ్. అని పట్టించండి. హ్మ్. మీరు హ్మ్. గొప్పగా మిమ్మల్ని గురించి పొగిడారని చెప్పు. కొన్ని జరిగినట్టు చెప్పుకోండి. హ్మ్. చెప్పేసినారు గదా! పడుకుంటారు గదా! పడుకునేస్తున్నారు గదా! ధ్యానం అనేది చెప్పించాను. హ్మ్. చేసేవాళ్ళు చేస్తారు. కొంతమంది చేసేది లేదు ఇప్పుడు కూడా. సార్ ఇన్ని రోజులు నీ దగ్గర పర్సనల్‌గా నేర్చుకొని పోయి కూడా ఇంకా నిద్రపోతున్నారు చాలామంది. హ్మ్. అలా కాదు పడుకుంటావు గదా! ఇప్పుడు ధ్యానము లేదు, నువ్వు ఏది చేయలేదు, నీకు సోమరితనం ఉంది. ఆ హ్మ్. సోమరితనం పోవాలంటే ఆడ కూర్చొని పడుకున్నావు గదా! పడుకునేటప్పుడు పనికిరాని దాన్ని ఆలోచిస్తావు చూడు దాన్ని వదిలేయి. హ్మ్. పడుకున్నావు కదా ఇప్పుడు పనికిరాని దాన్ని ఆలోచిస్తావు. పడుకుంటే ఏదేదో ఆలోచిస్తది. మన హ్మ్. మైండ్ ఊరికుండదు. హ్మ్. హ్మ్. అన్నీ వదిలేయి. రేపు ఎలా జరగాలి నీకు? ఏదో హ్మ్. ఒక టార్గెట్ ఉంటది రేపు. ఏదో ఒక పని అనుకోనుంటావు. హ్మ్. ఆ పని ఎలా జరగాలి? హ్మ్. ఎలా జరిగితే నువ్వు హ్యాపీ అవుతావు? హ్మ్. సులభంగా జరగాలి ఆ పని. మళ్ళీ హ్యాపీగా రావాలి నువ్వు. ఆ హ్మ్. పని పోయినట్టు, జరిగినట్టు ఇలా ఆలోచిస్తూ నిద్రెళ్ళు. ఓకే. అక్కడ ఏం చేయమన్నాను? ఆలోచించమన్నాను నేను. హ్మ్. హ్మ్. ఇంకేం చేయమనలేదు. ఇంతసేపు నీ గురించి గొప్పగా పొగడమన్నాను అద్దంలో. హ్మ్. ఏ పని అనుకున్నావు రేపు? పని అనుకున్నావు కదా! రేపో, ఎల్లుండో, రేపొచ్చే నెలో ఏదో ఒక టార్గెట్‌లుంటాయి. హ్మ్. అది హ్మ్. జరిగిపోయినట్టు చెప్పు. ప్రతిరోజు చేయాల్సిందే. డైలీ నువ్వు చేయాల్సిందే. ఓకే. అక్కడ ఆలోచిస్తూ నిద్రెళ్ళిపో. హ్మ్. ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తూ నిద్రెళ్తావో, నీ ఆలోచన తరంగాలున్నాయి కదా చూడు. నీ బాడీ నీ ప్రతిబింబం దగ్గర ఉండదింకా. హ్మ్. నువ్వు నిద్రెళ్ళావు. హ్మ్. ఇప్పుడు ఆలోచించినంత సేపు నీ దగ్గర ఉంటుంది. హ్మ్. ఆలోచించిన తర్వాత నీ ప్రతిబింబం నిద్రెళ్ళిన తర్వాత ప్రకృతితో అనుసంధానమైంది మన సబ్జెక్ట్ ఏదైనా. హ్మ్. ఈ ప్రకృతి ద్వారా విశ్వశక్తిలోకెళ్ళిపోతది. హ్మ్. విశ్వశక్తిలోకెళ్ళిపోయి మళ్ళీ నిద్ర లేచి అదే విధంగా కూడా ఆలోచించు. నిద్ర లేస్తావు కదా! లేచిందే హ్మ్. దూకకూడదని ఎన్నో వీడియోలో చెప్పాను. హ్మ్. దూక్కండి. హ్మ్. దూకితే ఏమి రాదు. హ్మ్.
అదే ఆలోచించు, కొంచెం బాగా మంచిగా పాజిటివ్గా ఆలోచించు, మంచిగా ఆలోచించు, జరిగినట్టు ఆలోచించు. ఆలోచించేసి లేచి ఆ పనికి ప్రశాంతంగా వెళ్ళిపో, నీ పనులు హ్యాపీగా చేసుకో. నువ్వు ఏమైతే ఆలోచించినావో అలాగే అదే జరుగుతుంది, జరుగుతుంది. ఓకే. గొప్పగా జరుగుతుంది, ఉమ్, నెంబర్ వన్ గా జరుగుతుంది. ఇప్పుడు మన ఇద్దరం వీడియోలు చేస్తున్నది అంతా ఇప్పుడు అయిపోయింది నాది. ఉమ్, ఇదంతా విజువలైజేషన్ పట్టించేస్తానండి నేను. ఓకే. ఒక 3 days కూర్చుంటాను. ఉమ్, 3 days ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఎవరు యాంకర్ అని ముందుగానే అడుగుతాను. ఉమ్, ఆ యాంకర్ అంటారు, ఆ యాంకర్తో నేను చేసినట్టు అయిపోయింది. ఉమ్, నేను కూర్చొని అలాగనే చేసేస్తాను, వెళ్ళిపోతూ ఉంటాను, ఓకే. హ్యాపీగా ఉంటుంది. ఉమ్, అలా పట్టించండి. ఇక్కడ ఏం కష్టపడినారా మీరా? ఉమ్, ఏమైనా కష్టపడినారా? ఏం లేదు. మొక్కలు కాడి తిన్నారు, ఉమ్, తిన్నారా లేదా? ఉమ్, ఆత్మ దగ్గర నిలబడమన్నాను, మిమ్మల్ని గురించి మిమ్మల్ని గొప్పగా పౌడుకోమన్నాను, ఉమ్, ఏ పని అది జరిగినట్టు చెప్పమన్నాను, పడుకొని ఆలోచిస్తూ నేను వెళ్ళిపోమన్నాను, అంతే. ఉమ్, ఉమ్, సింపుల్ ఉమ్, అండి. ఓకే. నీకు తెలియకుండా ఆలోచన తరంగాలు మారిపోతుంది, ఆలోచన శక్తి మారిపోతుంది, నీ బాడీలో ఉన్న ప్రతి కణం అణువు కూడా మారిపోతుంది, ఓకే. ఉప్పొంగుతుందండి. సో చాలా చక్కగా చెప్పారు. Yes. ఈ రాత్రిపూట మీరు అన్నట్టుగా ఈ ఆలోచన విధానం మనలోకి రావాలి అంటే ఏదైనా మంచి అఫర్మేషన్ చెప్పండి. నేను ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు నా ఆలోచన ఉన్నతంగా ఆలోచించి నేను అనుకున్న అదృష్టాన్ని, మంచి జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. ఓకే.